హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సింపుల్గా బగారా రైస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. అందుకోసం కడాయి పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ కాస్త ఎక్కిన తర్వాత కాస్త నెయ్యి కూడా యాడ్ చేశానండి. నేను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మన దగ్గర ఉన్న మసాలా దినుసులు, కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు వేసానండి నేనైతే. మీ దగ్గర ఉంటే యాలకులు, అనాస పువ్వు అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 2 పెద్ద సైజు ఆనియన్స్ కట్ చేసుకొని ఇలా సన్నగా పొడవుగా వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమోటాలు కట్ చేసుకొని వేసుకోవాలండి. వాటిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత ఒక గ్లాస్కి వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్ వేస్తున్నానండి నేను. మీరు ఎన్ని గ్లాసులు బియ్యం వేసుకుంటే అన్ని డబల్ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. తర్వాత మీరు సాల్ట్ చెక్ చేసుకోండి ఒకసారి, మీకు సరిపోయింది అనుకుంటే పర్వాలేదు, లేదంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి కొంచెం బాగా ఉడికించాలి. దగ్గరికి పడే వరకు ఉడికించిన తర్వాత కొంచెం వాటర్ అన్నీ వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఇలా ఒకసారి కడిగి పెట్టుకొని చూసుకోవాలి. వాటర్ అన్నీ ఇమిడిపోయిన తర్వాత ఇంకా స్టవ్ను కాస్త సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లోనే ఉడికించుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ బగారా రైస్ సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్